ఈరోజు వచ్చేసి గ్రూప్ 2 జాబ్ కొట్టాలంటే ఏం చేయాలా, ఏ విధంగా ఈ యొక్క 80+ డేట్స్ను మీరు యూటిలైజ్ చేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు వచ్చిన అవకాశం మళ్ళీ రాదు. మీరు తొందరపడి పెద్ద బుక్స్ కొనొద్దు. పోస్ట్ పోన్ అవుతుంది. పోస్ట్ పోన్ బుక్స్ ఫస్ట్ కొనొద్దు. నేను చెప్పేది ఏంటండి, ఎందుకంటే కనుక ఈ 80+ డేట్స్లో మీరు ఎంతైతే చదవగలరు, నా కెపాసిటీ ఏంది, నేను ఎంత చదవగలను, ఎంత గుర్తుపెట్టుకోగలను, చదవడం ఇంపార్టెంట్ కాదు. మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది కాక కొంతమంది అన్నా చూస్తారు ఫుల్ వీడియో అని. నేను 15 నిమిషాలు 20 నిమిషాలు చెప్పనమ్మా ఏ వీడియో. డైలీ 10 మధ్యాహ్నం సాయంత్రం కూడా వీడియో నేను చేయను. ఓకే, చదవడం ఎంత ముఖ్యమో గుర్తుపెట్టుకోవడం కూడా అంత ముఖ్యము. గ్రూప్ 2 ఎలాంటి ఎగ్జామ్స్లో గుర్తుపెట్టుకోవడం కూడా అంత ముఖ్యము. ఓకేనా? అలాగే మీరు కొంతమంది చేస్తున్నారు మిస్టేక్స్. వీడియోస్ చూస్తున్నారు. మా వీడియోస్ మీరు చూడడం ఎప్పుడు, ఇఫ్ ఇన్ కేస్ నేను ఎవరిని విమర్శించట్లేదండి, ముందే చెప్తున్నాను. నా యొక్క ఒపీనియన్, నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని స్టూడెంట్స్ని మిస్లీడ్ చేయొద్దని చెప్తున్నాను. వీడియోస్లు కానీ క్లాసులు కానీ వినడం వల్ల మీకు ఆఫ్ టైం వెళ్ళిపోతుంది. మీరు అనుకుంటున్నారు వింటే కనుక సబ్జెక్ట్ వస్తుంది. వింటే సబ్జెక్ట్ రాదు. సబ్జెక్ట్ అర్థమవుతుంది మాత్రమే. చదివితే మాత్రమే సబ్జెక్ట్ వస్తుంది. ఇది మీకు ఎవ్వరూ చెప్పరు. చెప్పకపోవడం వల్లనే చాలామంది పేద విద్యార్థులు కానీ, డబ్బులు ఖర్చు పెట్టుకున్న విద్యార్థులు కానీ నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఎందుకంటే కనుక వాళ్ళ కాడ ఉన్న మెటీరియల్ సరిపోయినా కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే కనుక వాళ్ళు క్లాసెస్ వినడము, ఇంకొకరితో మాట్లాడము, బాతాగాన్ని పెట్టుకోవడము, లేకుంటే కనుక ఈ టైంలో ఆఫ్లైన్కి వెళ్ళడము. ఇదంతా ఆఫ్లైన్కి ఎప్పటికి వెళ్ళాలంటే అండి, మీకు డేట్ ఇవ్వకముందు ఒకవేళ ఒక 8 months 10 months ఒక 1 year ఉంది, ఇంకా డేట్ మెన్షన్ చేయలేదు వాళ్ళు ఏపీఎస్ వాళ్ళు అన్నప్పుడు మీరు ఏదైనా ఆఫ్లైన్కి వెళ్ళినా కూడా అర్థం ఉంది. నేను 2 బ్యాచ్లు ఆఫ్లైన్ క్యాన్సిల్ చేసి పడేశాను. సో వినడం వల్ల రాదు, చదవడం వల్ల మాత్రమే గుర్తుంటుంది. గుర్తుపెట్టుకోండి. వినడం వల్ల ఏమవుతుందంటే కనుక మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఈ వినడం ఏం చేస్తారంటే, మీకు ఏ సబ్జెక్ట్ అయితే, ఏ క్లాస్ అయితే మీకు అర్థం కాలేదో ఆ క్లాసులు వినండి. నేను ఒప్పుకుంటాను దానికి మాత్రం. ఓకేనా? నెక్స్ట్ అలాగే ఈ మళ్ళీ చెప్తున్నాను, ఇది మీకు లాస్ట్ గుర్తొస్తుంది. మెయిన్స్ ఎవరైతే ప్రిపేర్ అయ్యారో వాళ్ళకి గుర్తొస్తుంది. ప్రిలిమ్స్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఓకే, 800 pages 900 pages చదవడం వల్ల మీకు, అంటే నేను ఇచ్చేది పేపర్ 1కి వెళ్ళినమా, పేపర్ 2 గైడెన్స్ ఇస్తాను అంతవరకే. 9 pages చదవడం వల్ల రిజల్ట్, అంటే ఎగ్జామ్ ముందర దీని రిజల్ట్ ఏమవుతుందంటే, ఎగ్జామ్ ముందర నేను ఎల్లప్పుడూ మీకు నేను వెల్ విషర్నే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నాకాడ ఎప్పుడు కోచింగ్ తీసుకుని ఎవరు చెప్పలేదు. అందుకే కొంతమంది స్టూడెంట్స్ నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారని చెప్పేసి నేను కామెంట్స్ కూడా ఆఫ్ చేశాను. సో ఇప్పుడు ఎగ్జామ్ ముందర రివిజన్ చేయలేరు, అప్పుడు బాధపడతారు. అప్పుడు ఎంత బాధపడినా ఏ ఉపయోగము ఉండదు. దట్టు మీకు నేను 4th one మీకు నేను ఏపీ హిస్టరీ ప్లస్ పాలిటీ మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్లస్ పాలిటీ 100 pages రాశాను కాబట్టి మీకు తొందరగా అయిపోతుంది. అలాగే ఏపీ హిస్టరీలో నేను బిట్టు ఎక్కడైతే మీకు కమ్యూనిటీలో కూడా పెడుతున్నా చూడండి, నేను డైలీ పెడుతున్నాను. ఎక్కడైతే బిట్టు కట్ చేశానో నేను అక్కడి నుంచి బిట్ ఇచ్చాడు 2019 మెయిన్స్లో. నేను మళ్ళీ డైలీ పెడుతుంటాను మీకు. నేను బిట్టు ఎక్కడెక్కడ తగిలింది, కాకపోతే ఇప్పుడు శాతవాహన, నెక్స్ట్ అలాగే విష్ణు శాతవాహన అనంతరము ఇక్ష్వాకులు ఏం జరిగినారు, తర్వాత వచ్చేసి విష్ణుకుండిలు ఏమొచ్చింది, అలాగే కాకతీయులు, రెడ్డి రాజ్యము, విజయనగర సామ్రాజ్యం, ఇవన్నీ పెడతాను. కుతుబ్ షాహీలు ఇవన్నీ పెడతాను. కాకపోతే కనుక అప్పుడు టైం లేట్ అయిపోతుంది. 10 days 1 day కూడా ఇంపార్టెంటే. ఓకే, ఇప్పటికే మీకు అర్థమైంటుంది నా యొక్క నేను రీసెంట్గా పెట్టిన బిట్స్ చూసి మీకు. ఓకే, సో ఈ పాలిటీ ఏపీ హిస్టరీ అనే దానికి ఇది పోస్ట్ డిసైడ్ చేస్తుంది కాబట్టి ఇది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. పోస్ట్ డిసైడ్ చేస్తుంది అంతే. అలాగని చెప్పేసి నేను ఎకానమీలో, అంటే ఏపీ ప్లస్ ఇండియా కదా, ఏపీ ప్లస్ ఇండియా ఎకానమీలో, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీలో 70+ వస్తాయని చెప్పకూడదు కూడా. ఎందుకంటే 70+ పెట్టేవాళ్ళు ఇంటెలిజెన్స్ కూడా ఉంటారు కదా. ఓకేనా? ఇప్పుడు ఏపీ హిస్టరీ పాలిటీ అంటే 70+ పెట్టేదానికి నా కాడ మెటీరియల్ సఫిషియెంట్గా ఉంది, నేను ఒప్పుకుంటాను. కానీ దీనికి నేను మాత్రం మెటీరియల్ ఇవ్వలేదు.
ఓకేనా. మెటీరియల్ ఇవ్వలేదు కాబట్టి నేను మీకు గైడెన్స్ ఇస్తాను, ఏ బుక్స్ ఎలా చదవాలా, ఏ బుక్స్ ప్రొఫెసర్ పట్టుకుంటాడు అనే ఒక అనుభవంతో చెప్తాను మీకు, అంతవరకే. ఓకేనా. లాస్ట్ అలాగే ఈ ఏపీ హిస్టరీ పాలిటీ ఎవరైతే ఏపీ హిస్టరీకి వచ్చేసి నేను ఏపీ హిస్టరీకి మెంటర్షిప్ తీసుకుంటారో వాళ్ళకు లాస్ట్లో ఒక 1 మంత్, అంటే 1 మంత్ కాదు 1.5 మంత్ అనుకో, ఇంపార్టెంట్ బిట్ బ్యాంక్ ఒకటి ఇస్తాను, రెడీ చేస్తున్నాను. ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు ఒక్కసారి దాన్ని మీరు ఒక్కసారి చదివి వెళ్ళారంటే కనుక ఇంపార్టెంట్ పాయింట్స్ నేను బుక్ ఇస్తున్నాను, ఒకటి స్మాల్ బుక్. ఓకేనా. అందరూ మిగతా వాళ్ళు ఏపీ హిస్టరీ మెటీరియల్ తీసుకున్న వాళ్ళు అడగద్దమ్మా, మర్చిపోయాను ఇంకొక విషయం. రేపటి నుంచి ఏపీ హిస్టరీ పాలిటీ మెటీరియల్ ఇవ్వనమ్మా నేను, దయచేసి ఎవరు ఫోన్ చేయొద్దు. ఏపీ హిస్టరీ పాలిటీ నేను మెటీరియల్ ఇవ్వను, ఓన్లీ మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఇస్తాను. ఏదో పోనీలే పాపం అని ఇస్తే కనుక నా మీద కామెంట్ చేశారు అప్పుడు మొన్న. సో అవసరం లేదు, నాకు నా ఈ పాటు కావాల్సిన అవసరం లేదు కదా. నేను చెప్తున్నాను మీకు, మంచి సలహా చెప్తున్నాను, ఇదిమ్మా అని మళ్ళీ మీరు చదువు చెప్పేవాని మీదనే పెడతారు. అంటే ట్రెండ్ మారింది ఇప్పుడు, అంతే, ఏం లేదు. ఓకేనా. సో అలాగే నెక్స్ట్ ఏంటంటే కనుక ఈ లాస్ట్ 10 డేస్లో మీకు ఏం చదవాల్సింది కూడా నేను క్లియర్ కట్గా చెప్తాను. ఎగ్జామ్ దగ్గరలో ఉందనగా లాస్ట్ 10 డేస్ చాలా కీలకము. ఇక్కడ పడుతుంది వికెట్లు, ఇక్కడ హ్యాండ్సప్ అంటారు, వద్దు ఎగ్జామ్ రాయలేము, మన వల్ల కాదు, రివిజన్ చేయలేము అని చెప్పేసి అప్పుడు ప్రాక్టీస్ బిట్స్ అవి తీసుకుంటారు. కాకపోతే మీరు ఇక్కడ ప్రాక్టీస్ బిట్స్ ఎప్పుడు తీసుకోవాలి అంటే, ఏపీ హిస్టరీ అయిపోయింది, ఏపీ హిస్టరీ తీసుకోండి. పాలిటీ అయిపోయింది, పాలిటీ తీసుకోండి. ఎకానమీ అయిపోయింది, ఎకానమీ తీసుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకుని ప్రాక్టీస్ చేసుకోండి. లాస్ట్ 10 డేస్లో ఏం ప్రాక్టీస్ చేస్తారు? 10 డేస్లో రివిజన్ చేయాలి కంటెంట్. 10 డేస్లో ఎకానమీకి వచ్చేసి చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు చెప్తున్నాను జాగ్రత్తగా వినండి, ఈ పాయింట్ ఇప్పుడు చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. ఇది ఒకవేళ ఫుల్ వినకపోతే నేనేం చేయలేను, నాకు వచ్చే నష్టం ఏం లేదు. 8th, 9th, 10th టెక్స్ట్ బుక్స్, అలాగే ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ ఇవి మాత్రము అకాడమీ అవి బేసిక్స్ ఖచ్చితంగా కంపల్సరీ మీరు చదవాల్సి ఉంటుంది. టైం లేదు కదా సార్ అంటే తప్పదు, ఎందుకంటే 1:15 అన్నప్పుడే చాలా కాంపిటీషన్ ఉంటుంది. అది 1:100 అంటే కనుక మీరు అనుకుంటున్నారు కాంపిటీషన్ తగ్గుతుంది, నేను కాదన్నాను. కాకపోతే కనుక కనీసం అంటే చదువుతారు కదా అంతో ఇంతన్నా, బేసిక్స్ మీద ఉంటారు కదా. డిఎస్సి వాళ్ళు ఉండరు, సైన్స్ వాళ్ళు, సోషల్ వాళ్ళు ఉండరు, సైన్స్ వాళ్ళు ఉండరు. సైన్స్ అండ్ టెక్నాలజీకి వాళ్ళకు తగులుతాయి కొన్ని సబ్జెక్టులు, కొన్ని చాప్టర్స్. అలాంటప్పుడు వాళ్ళని క్రాస్ చేసుకొని పోవాలంటే, నాకాడ 1.5 year నుంచి ఉన్నారు స్టూడెంట్స్ 400 మంది, వాళ్ళని క్రాక్ చేసి పోవాలంటే క్రాక్ చేసుకుంటా. సో కాబట్టి 400 మెంబర్స్, సో వీళ్ళందరినీ క్రాక్ చేసుకుంటూ పోవాలంటే ఒక పద్ధతి, ఒక ప్రణాళిక. నేను మొన్న ఫస్ట్ షెడ్యూల్లో వెళ్ళాను చూడండి, ఇది ఫస్ట్ షెడ్యూల్, ఇది సెకండ్ షెడ్యూల్. ఇది సెకండ్ షెడ్యూల్లో క్లియర్ కట్గా ఏ రోజు ఏం చదవాలా, పాలిటీ 1 hour, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ 1 hour, సైన్స్ అండ్ టెక్నాలజీ 1 hour క్లియర్ కట్గా మెన్షన్ చేసి ఇచ్చాను. మళ్ళీ లాస్ట్లో గ్రాండ్ టెస్ట్ కూడా పెట్టాను. ఇంకా మీకు నేను ఇంతకన్నా ఫేవర్ చేయలేను. ఏది ఎలా చదవాల్సింది, ఎలా గుర్తుపెట్టుకోవాల్సింది కూడా చెప్తున్నాను. అందరూ చెప్తారు కానీ, మెటీరియల్ ఇస్తారు కానీ ఎలా గుర్తుపెట్టుకోవాలా, ఏమేమి ఎక్కడెక్కడ మెయిన్ ఫోకస్ చేయాలనేది చెప్పరు మ్యాక్సిమం. వాళ్ళు ఏదో చెప్తారు, మిమ్మల్ని పంపించేస్తారు 2 నెలలు క్రాష్ కోర్సు, 1 year 1.5 month క్రాష్ కోర్సు అని చెప్పేసి. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, నేను ఎవరిని విమర్శించలేదండి, నా నెంబర్ డైరెక్ట్గా ఇస్తాను, నేను ఎవరికి భయపడను. నెక్స్ట్ అలాగే ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఒకటి ఉందమ్మా, ఇది ఒకటి ఉంది, దీన్ని అప్లై చేసుకోవాలి. మీరు చాలామంది తెలియదేమో, పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోవాలా. అంటే నువ్వు డీటీ పెట్టుకుంటావా, లేకుంటే ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పెట్టుకుంటావా, ఓకేనా. అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ పెట్టుకుంటావా. లాస్ట్ టైమో నాకు గుర్తులేదు, ఎగ్జిక్యూటివ్ పెట్టుకుంటావా. అబ్బాయి ఏం చేశాడంటే కనుక నాన్ ఎగ్జిక్యూటివ్ ఏమో పెట్టినట్టు నాకు గుర్తు, ఎగ్జాక్ట్గా నాకు నేను కన్ఫామ్గా చెప్పలేను. కాకపోతే అబ్బాయి గెజిటెడ్ వచ్చింది, కానీ ఏం చేస్తాడు, ఏం చేయలేరు. కాబట్టి మీరు జాగ్రత్తగా పెట్టేటప్పుడు అప్లికేషను, సో కాబట్టి ప్రిఫరెన్స్ అనేది మీరు జాగ్రత్తగా ఫిల్అప్ చేయండి మా, నేను చెప్తున్నాను మళ్ళీ, ఎందుకంటే కనుక ఇది లైఫ్, ఓకేనా. సో మీరు పొరపాటున మీరు నాన్ ఎగ్జిక్యూటివ్ ఇంకోటి పెట్టుకుంటే మీకు అంతకంటే మంచి పోస్ట్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు లాస్ అయిపోతారు, ఓకేనా. తెలిసి కూడా తప్పు చేయొద్దు, నేను చెప్తున్నాను కదా. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కనుక రేపు మండే నుంచి మా బ్యాచ్ స్టార్ట్,
బ్యాచ్ స్టార్ట్. నేను తీసుకునేది 50 మందిని మాత్రమే, 100-200 మంది నేను తీసుకోను. ఓకేనా? సో ఎవరైనా జాయిన్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ చేయండి. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది నేను నా ఏపీ హిస్టరీ ఎంత స్టాండర్డో. అలాగే మీకు పాలిటీ చూడండి, 100 పేపర్లు రాశాను. 900 పేపర్లు ఉన్న పాలిటీని 100 పేపర్లు రాశాను. 900 పేజీలు ఉన్నాయి, 100 పేపర్లు రాశాను. అది కూడా అది ఎలా ఎంత దాన్ని కంజెస్ట్ చేసి రాశానంటే అది రాశాను అనమాట. సో దాని వాల్యూ ఇప్పుడు కాదు, రేపు. ఈరోజు ఒక అబ్బాయి అడిగాడు, ఏదో కామెంట్ పెట్టాడు అనమాట. ఈసారి ఇది లాస్ట్ ఇయర్ మీది ఏపీ హిస్టరీలో 70+ వచ్చాయి కదా సార్, ఈసారి కూడా వస్తాయి అని చెప్పాడు. ఒకటండి, హిస్టరీ, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హిస్టరీ? హిస్టరీ అంటే ఏంది? పాస్ట్, జరిగిపోయినది. ఇదేమన్నా మారుస్తారా? దీంట్లో ఏమైనా కరెంట్ అఫైర్స్ ఇస్తారా? శాతవాహనుల 2వ రాజధాని ఇప్పుడు ఏదండి ఇస్తాడా? విజయనగర సామ్రాజ్యం ప్రజలు ఇప్పుడు ప్రజెంట్ ఏ జిల్లాలో ఏ నగరంలో ఉంది అని ఇస్తారా? ఇయ్యరు కదా. సో హిస్టరీ అంటేనే జరిగిపోయినది అని అర్థము. ఓకేనా? అది తెలుసుకోండి ముందు. ఓకేనా? ఓకే అమ్మా. ఎనీవే, థ్యాంక్ యూ. ఎవరు మాటలంటే వాళ్ళ మాటలని, బుక్స్ ఏంటంటే మీ మార్కెట్లో కొనద్దు. ఓకేనా? ఓకే. ఎనీవే అమ్మా, విష్ యూ ఆల్ ద బెస్ట్. నేను దీని మీద ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ మీద వీడియో చేస్తాను రేపు సండే కానీ అట్లా. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, మండే నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుందమ్మా. అది కూడా 50 మందినే తీసుకునేది నేను, ఎందుకంటే కాల్స్ వాళ్ళతో మాట్లాడేది, రివ్యూలు అవి ఉంటాయి అనమాట. ఓకే. ఎనీవే అమ్మా, థ్యాంక్ యూ.